హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే చిన్న అప్డేట్ అండి. SSCGD 2024కి సంబంధించి ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళకు ఏంటంటే అందరికీ కూడా కాల్ లెటర్స్ వచ్చే ఉంటాయి పోస్ట్లో కూడా. సో చాలామందికి కొంతమందికి రాలేదంట, అంటే కొంతమందికి మెయిల్స్కి వచ్చాయంట, బట్ పోస్ట్లో రాలేదంట. సో అదొకటి. అలాగే వచ్చేసి ఫొటోస్ మీద ఎవరు సిగ్నేచర్ పెట్టించాలనేది చాలామంది మళ్ళీ కామెంట్ రూపంలో అడుగుతున్నారు మనల్ని. అలాగే ఇంకొకటి, గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు, అసలు ఆ ఫొటోస్ మీద గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరెవరు పెట్టించాలి, అదొక డౌట్ చాలామంది కూడా ఉన్నది. ఇంకోటి వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఎవరు సిగ్నేచర్ పెట్టించాలి, అందులో 3 ఉన్నాయి కదా, 3 పెట్టించాలా 2 పెట్టించాలా అన్న, నేను 2 పెట్టించాలని చాలామంది అడుగుతున్నారు. ఏమైనా ప్రాబ్లం అవుతుందా కూడా, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏదైతే బెల్ ఐకాన్ ఉందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కాల్ లెటర్స్ గురించి అండి. కాల్ లెటర్స్ మెయిల్కి వస్తున్నాయి, బట్ పోస్టులు రావట్లేదు. సో పోస్టులు రానికి కనీసం టైం పడుతుందండి. కొంతమంది అడ్రస్ ఏంటంటే దూరంగా ఉంటుంది, కొన్ని అడ్రస్ ఏంటంటే తొందర దగ్గరగా ఉంటుంది, కొన్ని సిటీలో ఉంటాయి కాబట్టి జల్దీ తీసుకుంటారు వాళ్ళు. కొంచెం పల్లెటూరులో ఉన్న ఏరియాలకి ఏంటంటే అది రానికి కొంచెం సిటీ నుండి రానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనకు సో లేట్గా రావడం జరుగుతుంది. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పోస్ట్ మ్యాన్తో టచ్లో ఉండండి. ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ దగ్గర వచ్చినా కూడా అతను కూడా లేట్ చేస్తాడు 1-2-3 రోజులు, ఎందుకంటే ఊళ్ళో తిరగాలి కాబట్టి తిరిగి ఇవ్వాలి కాబట్టి అతనికి కూడా అంటే ఇస్తాడు అప్డేట్. కానీ మీరు కూడా ఒకసారి టచ్లో ఉండండి, ఉంటే వాళ్ళు ఒకసారి టచ్లో ఉంటే వాళ్ళు కూడా రాగానే ఏమంటే మీకు తెచ్చి ఇస్తారు, అదొకటి. అలాగే వచ్చేసి మెయిల్కి వచ్చిన PDF ఉంటుందో ఆ PDF జిరాక్స్ తీసుకొని కూడా మీరు ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉందో దాని జిరాక్స్ తీసుకొని సిగ్నేచర్ పెట్టించవచ్చు. అందులో నో డౌట్ సేమ్ వస్తుందండి. ఏదైతే పోస్ట్లో వచ్చినటువంటి కాల్ లెటర్ కానీ అలాగే మెయిల్కి వచ్చినట్టు కాల్ లెటర్ కానీ 2 సేమే, బట్ అది ఒరిజినల్ వస్తుంది, ఇది మాత్రం జిరాక్స్ టైప్లో వస్తుంది. కాబట్టి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఏం సిగ్నేచర్ ఉండదు, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. కాబట్టి మెయిల్కి వచ్చిన PDFని క్యారెక్టర్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని వీలైనంత తొందరగా క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద సిగ్నేచర్స్ పెట్టిస్తే బాగుంటుందనేసి నేనైతే చెప్తున్నాను. ఎవరికైతే ఇంతవరకు పోస్ట్లో కాల్ లెటర్ రాలేదో వారందరూ కూడా మెయిల్స్లో నుండి జిరాక్స్ తీసుకొని సిగ్నేచర్ అయితే పెట్టించడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే టైం కూడా మీకు దగ్గర పడుతుందండి. సో అది. అలాగే వచ్చేసి ఇంకోటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫొటోస్ మీద ఎవరు సిగ్నేచర్ పెట్టించాలి. ఫొటోస్ మీద ఎవరు సిగ్నేచర్ పెట్టించాలి, నేను చూడండి నా ఫొటోస్ మీద నేను ఇలా పెట్టించాను, ఒకసారి చెప్తాను. ఫొటోస్ ఇలా పెట్టించాలండి. ఎలా అంటే ఒక A4 షీట్ పేపర్ తీసుకోండి. ఫస్ట్ A4 షీట్ పేపర్ తీసుకున్న తర్వాత ఏదైతే 5 ఫొటోస్ అడుగుతుంది కదా, 5 ఫొటోస్ మనం అడుగుతాడు అందులో బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్లో, ఆ 5 ఫొటోస్ స్టిక్ చేయండి పేపర్కి, అంటే అతికించండి. అతికించిన తర్వాత కొంచెం దూరం అతికించండి, స్టాంప్ పడేలా. చూడండి నాదైతే ఎలా ఉందో, నేను అది ఫొటోస్ మీద పెట్టించాను, బట్ పేపర్ మీద పెట్టి మీకు ఫోటో తీస్తున్నాను, ఫోటో తీసి పెట్టాను ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇట్లా 3 ఫొటోస్ పైన పెట్టి ఒక 2 ఫొటోస్ కింద పెట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఏదైతే ఫస్ట్ పైన ఫొటోస్ మీద సైన్ పెట్టించండి, కింద స్టాంప్ వేపియండి. ఫొటోస్ మీదనే స్టాంప్ వేపియండి. మొత్తం పడుతుంది కదా, పేపర్ మీద కొంచెం పడుతుంది, ఫొటోస్ మీద కొంచెం పడుతుంది, అటు కొంచెం ఇటు కొంచెం పేపర్ మీద పడుతుంది. ఓకే, నో ప్రాబ్లం, దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. జస్ట్ అది చూపెట్టడానికి వాళ్ళకు, సో ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే దీని మీద ఎవరు సిగ్నేచర్ పెట్టించాలనేసి కూడా చాలామంది అడుగుతున్నారండి. గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా కావచ్చు అండి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే స్కూల్ ప్రిన్సిపలే కావచ్చు, వెటర్నరీ డాక్టరే కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టరే కావచ్చు, అలాగే ఉన్నటువంటి MRO, VRO, వీళ్ళందరూ, MRO కూడా వస్తుందండి. MRO గెజిటెడ్ ఆఫీసర్ కిందకి వస్తుంది. వీరందరూ కూడా ఎవరైతే గ్రీన్ పెన్ యూజ్ చేస్తారో ఆఫీసర్ లెవెల్లో వాళ్ళందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్ కిందకి వస్తుంది. సో ఎవరిదైనా పెట్టించండి, నో ప్రాబ్లం. గెజిటెడ్ ఆఫీసర్ ఎవరిదైనా పెట్టించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ ఉంటే మాత్రం గెజిటెడ్ ఆఫీసులు కానీ అందులో పెట్టించండి, నో ప్రాబ్లం, అందులో ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పాను కదా, 3 ఫోటోలు పైన పెట్టి కింద 2 ఫోటోలు పెట్టి ఇలా ప్రాసెస్లో అతికించి పైన సిగ్నేచర్ పెట్టించి కింద స్టాంప్ వేపియండి, ఇందులో నో డౌట్ అండి. ఈ ఫొటోస్ వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు, ఇవి నా దగ్గరే ఉన్నాయి ఇప్పటికి కూడా, బట్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చాడు కాబట్టి తీసుకెళ్ళడం మన బాధ్యత. సో కాబట్టి ఇంత మంచిగా ఇట్లా పెట్టి తీసుకెళ్ళండి. ఇంకో టాపిక్ ఏంటంటే ఇంకోటి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఎవరి సైన్ పెట్టించాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద నేను లాస్ట్ వీడియోలో చేశానండి, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, వినండి. నా క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద నేను ఎవరిది పెట్టించాను ఒకసారి క్లారిటీగా వినండి, నేను చెప్తూ ఉంటాను. ఇది నా యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్. చూడండి నేను ఎలా నింపాను.
చూడండి ఇలా మన పేరు రాయాలి, మన యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. ఇయర్స్ గురించి చెప్పాను కదా, ఒక లాస్ట్ 5 ఇయర్స్ అని అట్లా పెట్టండి. దానివల్ల ఎవరు నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు. 5 ఇయర్స్ అట్లా 2 మంత్స్ మీ ఇష్టం ఉన్నంత వేయండి. 5 ఇయర్స్ 6 ఇయర్స్ అట్లా వేసి ఒక 2 మంత్స్ 3 మంత్స్ అట్లా రాసేయండి. కింద తోట సందీప్ అని నామ రాయండి. ఈ 5 ఇయర్స్ ఏంటంటే మీరు ఎవరైతే ఒక సపోజ్గా అనుకోండి స్కూల్ సిగ్నేచర్ పెట్టించారు అనుకో ప్రిన్సిపల్ని, అతనికి మీరు ఎన్ని సంవత్సరాల నుండి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అంటే సపోజ్గా వాళ్ళకి చెప్పాలి 5 ఇయర్స్ అనేసి అట్లా నార్మల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మెన్షన్ చేయాలి అది. అలాగే ఇక్కడ కూడా మన పేరు రాయాలండి. ఇక్కడ మన పేరు రాయాలి, ఇక్కడ మన యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ ఒక 5 ఇయర్స్ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ వేయండి, నో ప్రాబ్లం. ఇది ఇక్కడ కూడా మన పేరు రాసిన తర్వాత పైకి వెళ్ళండి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చూడండి, ఇక్కడ అవన్నీ ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఏం రాయాలంటే ఇందులో ఫస్ట్ ఇది చూడండి, ఇది ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా సిగ్నేచర్ పెట్టించండి. గెజిటెడ్ ఆఫీసర్ మీ యొక్క స్కూల్ సిగ్నేచర్, స్కూల్ ప్రిన్సిపల్ యొక్క సిగ్నేచర్ పెట్టించండి. స్కూల్ సిగ్నేచర్ కానీ మీ యొక్క కాలేజీలో మనం చదువుకున్న కాలేజ్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, ఎవరో ఒకరు కూడా పెడతారు. మనం వెళ్తే ఇట్లా జాబ్ వచ్చిందంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, వారు కూడా పక్క పెడతారు, ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ యొక్క గ్రీన్ పెన్తో సిగ్నేచర్ పెట్టించాలి. 100% స్టాంప్ మాత్రం వేయాలండి. నేను చూడండి స్టాంప్ ఎలా వేయించాను క్లారిటీగా, అంత మంచిగా స్టాంప్ మాత్రం 100% ఉండాల్సిందే. ఇంకొకటి ఈ అడ్రస్ అంటే ఈ అడ్రస్ ఎక్కడైతే రాశానో చూడండి, తుంగతుర్తి అని రాశాను కదా, ఈ అడ్రస్ ఎక్కడైతే మీ యొక్క స్కూల్ సిగ్నేచర్ పెట్టిస్తారు అనుకో ప్రిన్సిపల్ది, ఆ యొక్క స్కూల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ రాయండి, ఏ మండలం అయితే ఆ మండలం రాయండి. కింద ఏ రోజు అయితే పెట్టిస్తున్నారో అదే రోజు డేట్ వేయండి. ఓకేనా. ఇది ఇంకా పైకి వెళ్తే చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చాలామంది అడగడం జరిగింది, అన్న నేను 2 సిగ్నేచర్లు పెట్టించాను, డైరెక్ట్ ఒకటి గెజిటెడ్ ఆఫీసర్ స్కూల్ ప్రిన్సిపల్ది పెట్టించాను, అలాగే వచ్చేసి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ పెట్టించారు అన్న, ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి చాలామంది అడిగారు. సో మనకు కావాల్సింది 2 అండి మెయిన్గా. కాకపోతే ఏంటంటే ఈ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఏదైతే ఉందో ఈ సైన్ పెట్టాలంటే ముందుగా మనం ఎంఆర్ఓ సైన్ పెట్టించాలి. కాబట్టి కొందరు ఏంటంటే పెడతారు మంచిగా, కొందరు ఏంటంటే నేను ఎంఆర్ఓ నువ్వు నాకెట్లా తెలుసు నేను ఎట్లా పెట్టాలనేసి చాలామంది అంటారు. కాబట్టి మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామనుకో, ఎంఆర్ఓ పెడతాడు, ఎంఆర్ఓ పెట్టాలి, అతను కూడా డౌట్ అడిగాడు. వాడు డౌట్ అడిగినా కానీ మనం చెప్పొచ్చు, నేను ఎంఆర్ఓతో పెట్టించిన నా మండలంకి పలానా మండలం నుంచి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇందుకని నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఎంఆర్ఓ దగ్గరికి చూడండి, ఇక్కడ నేను పెట్టాను ఐడెంటిఫైడ్ బై అని పెట్టాడు కదా, ఐడెంటిఫైడ్ బై అని. సో ఈ ఎంఆర్ఓ రాశాడు ఇది, అతని సిగ్నేచరు అతని చిన్న స్టాంప్ తీసుకున్నారనుకో నో ప్రాబ్లం. డైరెక్ట్ మీరు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాక ఈ స్టాంపు ఈ సిగ్నేచర్ చూస్తాడు ఎంఆర్ఓది, చూడగానే ఆటోమేటిక్గా అతను పెట్టేస్తాడు. అతను పెట్టి కింద స్టాంప్ వేస్తారు, రౌండ్ సీల్ కూడా ఉంటుంది, 2 వేయాలండి. సో ఇది మేజర్గా ఈ 2 పెట్టించాలి. 2 పెట్టిస్తే మాత్రం నో ప్రాబ్లం ఏం లేదండి. స్కూల్ సిగ్నేచర్ ఒకటి ప్రిన్సిపల్ పెట్టించారు, చాలామంది మనకు ఫోటో పెట్టడం జరిగింది, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఇంకొకటి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ది పెట్టించారు, ఇద్దరు పెడితే నో ప్రాబ్లం, ఇంకా మంచిది, మీకే మంచిది, ముగ్గురు దగ్గరికి వెళ్ళకుండా. సో నేనేంటంటే సబ్ డివిజనల్ దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఎంఆర్ఓతో పెట్టుకుని వెళ్తే మంచిది అనేసి నేను చెప్తున్నాను అంతే. సో ఇద్దరిది పెట్టినా నో ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా. అలాగే అందరు కూడా సామాను ప్యాక్ చేసుకుని ఉండవచ్చు. సో ఇంకేమైనా సామాను మర్చిపోయింటే మాత్రం నేను ఈ లిస్ట్లో పెడుతున్నాను కదా, ఈ లిస్ట్లో చూడండి, నేను లాస్ట్ వీడియో లిస్ట్ పెట్టడం మర్చిపోయాను. సో ఈ లిస్ట్ పెడుతున్నాను చూసుకోండి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో మనకు కావాల్సినవి అన్నీ, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఇందులో మ్యాక్సిమం చెప్తాను వినండి. ఇవే ఇంపార్టెంట్ మ్యాక్సిమం. ఇలా లగేజ్ బ్యాగ్ ఒకటి ఇంపార్టెంట్, కాలేజ్ బ్యాగ్, అలాగే రన్నింగ్ షూస్, ఇదేంటి సాక్స్ బ్లాక్ అండ్ వైట్ 2 జతలు, ఓకే, వైట్ బనియన్స్ ఒక 2 సరిపోతాయి. అలాగే వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్ ఇవి నార్మల్గా వేసుకొని ఒకటి తీసుకొని, సింగిల్ అయితే 2 అయితే మస్తు అవుతాయి అండి, ఇంతకన్నా ఎక్కువ మాత్రం అవసరం. టీషర్ట్స్ ఒక 2 మస్తు అయిపోతాయి, ఇంతకన్నా ఎక్కువ అవసరమే లేదు. షార్ట్స్ అంటే అది ఓకే తీసుకోండి, అదొకటి ఇదొకటి తీసుకోండి. అలాగే క్యాజువల్ డ్రెస్సింగ్ 2 జతలు సరిపోతుందండి. అది గట్టినే మేళాలు జరుగుతూ ఉంటాయి మధ్యలో, ఆ మేళాలు జరిగినప్పుడు వేసుకోనికి ఒక 2 క్యాజువల్ డ్రెస్సింగ్, సివిల్ డ్రెస్సులు అయితే మొత్తం సరిపోతుంది. అలాగే పైన ఇంకా పైకి వెళ్తే క్యాజువల్ డ్రెస్ అయిపోయింది, బ్లాంకెట్ ఒకటి ఉన్నది చూడండి, బ్లాంకెట్ ఒకటి చిన్నది ఒకటి తీసుకెళ్ళి అడిగిపోయినాక మీకు కింద అంటే బెడ్షీట్ మీద బెడ్ మీద పరచనీకి అయితే ఒకటి పెద్దది ఇస్తారు. అలాగే ఒక స్లీపింగ్ బ్యాగ్ కూడా ఇస్తారు. చలి సీజన్లో అయితే వాళ్ళు స్లీపింగ్ బ్యాగ్ 100% ఇస్తారు. అలాగే మీరు కొంచెం నార్మల్ చెద్దర పైన కప్పుకొని మాత్రం ఒకటి తీసుకోండి. బెడ్షీట్ అన్నీ అవసరం లేదంతా. టవల్ ఒకటి తీసుకెళ్ళండి. వైట్ అండ్ కర్చీఫ్ ఇది ఇంపార్టెంట్ అండి, ఇవి పక్కా తీసుకెళ్ళాలి. ట్రైనింగ్లో ఓన్లీ వైట్ అండ్ కర్చీఫ్ మాత్రమే యూజ్ చేపిస్తారు, ఇది మాత్రం ఇంపార్టెంట్.
మంకీ క్యాప్ స్వెటర్ ఓకే తీసుకెళ్ళండి, ఇది ఒక స్వెటర్ తీసుకెళ్ళండి. ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా ఇంపార్టెంట్. క్యాజువల్ స్లిప్పర్స్ ఒక జత ఓకే ఇంపార్టెంటే. అండర్వేర్స్ ఓకే ఇవి కూడా తీసుకెళ్తేనే మంచిది. అలాగే టూత్పేస్ట్ బ్రష్ తీసుకోండి, ఇవి కూడా అవి రెండు తీసుకోండి. అలాగే టూత్పేస్ట్ అయిపోయింది కదా. పైకి వెళ్తే ఏంటి, టోటల్ షేవింగ్ క్రీమ్, బ్రష్ క్రీము బాడీస్ ఏదైతే ఉందో చూడండి, బ్రష్ క్రీమింగ్ బ్లేడ్స్, ఈ 3 ఇంపార్టెంట్ అండి. షేవింగ్ చేసుకునే సామాను బ్రష్, క్రీము, అలాగే బ్లేడ్ ఏదైతే మనం షేవింగ్ చేసుకునే బ్లేడ్ ఉంటుందో అది మొత్తం 100% ఇంపార్టెంట్. స్నానానికి సబ్బులు ఇంపార్టెంటే, అలాగే సర్ఫ్ ప్యాకెట్ ఇంపార్టెంటే, స్టీల్ ప్లేట్ గ్లాసు కూడా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా. ఒకటైతే మీరు పట్టుకున్నారండి, ఫస్ట్ పోయినాక తినడానికి మాత్రం మనకి ఉండాలి కదా. ప్రజెంట్ అయితే వాళ్ళు పోయినాక 100% ఇస్తారు, కానీ మాత్రం మనం పోయినప్పుడు తినడానికి ఉండాల్సిందే కాబట్టి ఒకటి తీసుకెళ్ళండి. స్పూను గ్లాసు తీసుకెళ్తే, వాటర్ బాటిల్ ఒకటి పక్కా ఇంపార్టెంట్. అలాగే కొబ్బరి నూనె కూడా ఇంపార్టెంట్ అండి. పట్టుకెళ్ళండి, మీ ఇష్టం అది. షాంపూ ఓకే, పౌడర్ ఇంపార్టెంటే, పర్ఫ్యూమ్ అది మీ ఇష్టం, పట్టుకెళ్ళండి. ఫేస్ వాష్ కూడా మీ ఇష్టం అండి. మెడికల్ కిట్టు అలో చెయ్యరు ట్రైనింగ్ సెంటర్లో, మెడికల్ కిట్ అనేది అలో చెయ్యరు. లేకిన్ వాళ్ళు తెలియకుండా బ్యాగులో పెట్టుకొని తీసుకొని పోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో ఎందుకు అలో చేయరంటే, మీరు చేసే ట్రైనింగ్కి ఈ ట్యాబ్లెట్లు పడక అనేది, అంటే అలవాటు లేక పడక ఇబ్బంది అయిపోతుంది. అంటే జ్వరం వచ్చి కింద పడిపోయినట్టు, మొత్తం తలదిరి కింద పడిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అలో చేయరు. మీకు ఒకవేళ ఏమన్నా అయితే మాత్రం అందులోనే మనకు అమ్మాయి రూమ్ ఉంటుంది, హాస్పిటల్ రూమ్ ఉంటుంది. సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ట్యాబ్లెట్ తీసుకోకపోతే చెప్తున్నాను, ట్యాబ్లెట్ తీసుకోపోని అవసరం కూడా లేదు. ఏ లొకేషన్ ఆ లొకేషన్లో తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనకు హాస్పిటల్స్ ఉంటాయి, అందులో హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇస్తారు, మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మెడికల్ కిట్ ఏమీ అవసరం లేదు. స్మాల్ స్టేషనరీ వర్క్స్ కిట్ అంటే వచ్చేసి మనకు చాకు, కత్తెర ఓకే ఇవి ఇంపార్టెంట్, తీసుకెళ్ళొచ్చు. ఇవి అన్నీ ఇంపార్టెంటే. గమ్ము ఇవన్నీ అవసరం లేదు, కానీ చాకు, కత్తెర ఇంపార్టెంటే, నీళ్ళు కత్తెర ఇంపార్టెంటే. ఫెవికోల్ అవసరమే లేదు. సూది దారం 100% ఇంపార్టెంట్. సూది దారం 100% ఇంపార్టెంట్. ఇవి ఏదైతే బ్రౌన్ కలర్ ఓకే, ఏదైతే కాకి కలర్ అండ్ బ్లాక్ కలర్, ఈ 2 వెరీ ఇంపార్టెంట్. అండ్ సూది దారం 100% ఉండాల్సిందే ప్రతి ఒక్క ట్రైనింగ్ వాళ్ళకి చెప్తున్నాను. ఎస్ఎస్బి కానీ, బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ ప్రతి ఒక్కరికి సూది దారం 100% ఉండాల్సిందే. వైట్ నోట్బుక్ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని, అక్కడికి వెళ్ళినాక తీసుకోవచ్చు. పెన్స్ అవన్నీ ఒక 2 తీసుకొని పోండి, ఎరేజర్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అడిగిపోయినాక తినడానికి పచ్చళ్ళు తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. పచ్చళ్ళు మాత్రం ఎక్కువ తినకండి ట్రైనింగ్ సెంటర్లో, ట్రైనింగ్ చేసే సమయంలో. ఎందుకంటే పచ్చళ్ళు తింటే మోకాల నొప్పులు వస్తాయండి, మీరు అసలే చేసే ఎస్ఎస్జిడి ట్రైనింగ్ కొంచెం హార్డ్ ఉన్న, అంటే అలవాట్లను చెప్తున్నాను, కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఫస్ట్. సో హార్డ్లో ప్లస్ ఒకవేళ ఇది ఒక మోకాల నొప్పులు వచ్చినాయి అనుకో, మీరు ట్రైనింగ్ చేయలేకపోతారు, ఇబ్బంది పడతారు, రిలిగేట్ అయిపోతారు. మళ్ళీ 1 సంవత్సరం ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్. సో కాబట్టి పచ్చళ్ళు మాత్రం పట్టుకెళ్ళకండి. పట్టుకెళ్ళనేది మీ ఇష్టం, అది మీ యొక్క రిస్క్. అది డ్రై ఫ్రూట్స్ అంటే అక్కడికి వెళ్ళాక క్యాంటీన్లో దొరుకుతాయండి, ఏం అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలనుకుంటే ఒక శనగలు తీసుకెళ్ళండి, ఏవైతే ఉన్నాయో శనగలు కానీ మన ఇంటి దగ్గర మన దగ్గర ఉంటాయి కాబట్టి, పెసలు, బెల్లం తీసుకెళ్ళండి, అది మీ ఇష్టం. సామాన్ ఇది. ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియోని అయితే అందరికీ అర్థమైన అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను కొత్త క్రియేట్ చేశానండి. నా ఛానల్ పర్మనెంట్, అది నాదొక పర్సనల్ ఛానల్ కాబట్టి యూట్యూబ్లో పెట్టడం మంచిది కాదు కాబట్టి, సో నేను పెట్టడం బంద్ చేసిన దాని గురించి. కాబట్టి మనకు కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, ఇందులో కూడా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ ఛానల్ కూడా మనకు ఉన్నది, అది కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఈ వాట్సాప్ లింక్ 2 కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం ఇన్స్టాగ్రామ్లో అడగవచ్చు. 100% నేను రిప్లై ఇస్తున్నాను. ఇచ్చిన వాళ్ళకైతే మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. సో కాల్ మాట్లాడతాను, ఒకవేళ రేపు వీల్ టైంలో చూసి మాట్లాడతాను. ఒకసారి అయితే మెసేజ్ అయితే చేసి పెట్టండి. సో ఇంతవరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో 100 మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఏదైతుందో ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.